వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్సి విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు బెండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. రోటీలోకి, పలావులోకి, అన్నంలోకి, అన్నిట్లోకి కూడా టేస్టీగా టేస్టీగా ఉంటుంది. బెండకాయ మసాలా గ్రేవీ చేద్దామా? ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని పెరుగు అయితే తీసుకోవాలండి. చూసారా, ఈ కప్పుతో కొద్దిగా హెల్తీగా 3/4 కప్పుకి కొద్దిగా ఎక్కువ పెరుగు అయితే తీసుకున్నాను. అవి వేసుకుందాం. అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పెరుగు అయితే ఉంటుంది కదండి, ఆ పెరుగు అంతా కూడా కలిపి వేసుకుందాం. ఇందులోకి కారం అండి, కాశ్మీరీ పౌడర్, మిర్చి పౌడర్ అండి, మంచి కలర్ ఇస్తుంది మనకి కూరల్లో. ఈ కారం అయితే మంచి కలర్గా ఉంటుందండి. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 స్పూన్కి వచ్చేసి ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్కి వచ్చేసి సాల్ట్ అండి. ఇవన్నీ బాగా పెరుగు ముక్కలుగా కాకుండా బాగా గ్రేవీలాగా కలుపుకోవాలి. ఇది బాగా మెత్తగా మిక్స్ అవ్వాలండి. దాన్ని ఫోర్క్ తీసుకొని, స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని ఈ విధంగా బాగా, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ బెండకాయలకి సరిపడా గ్రేవీ చేస్తున్నాను. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వచ్చేసి ఒక 3 స్పూన్లు వేసానండి. బెండకాయలు చూడండి, బెండకాయలు వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ముక్క అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఆయిల్ వేస్తాం. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. బెండకాయ బాగా ఫ్రై అయ్యి మెత్తబడేంత వరకు వేయించుకుందాం. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుందాం. బెండకాయలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఎంత, ఒక 1/2 స్పూన్కి వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. కాసేపు ఇట్లాగా తిప్పేసి ఇంకా బెండకాయలు పక్కకు తీసేసుకుందాం. చూసారు కదండి, బెండకాయలు అయితే బాగా ఏగిని మెత్త కూడా పడ్డాయి చూడండి. ఇప్పుడు తీసి ప్లేట్లోకి తీసుకుందాం. అదే బాండీలో ఒక 2 స్పూన్లకి ఆయిల్ వేస్తున్నానండి. 1 స్పూన్కి వచ్చేసి జీలకర్ర, ఇంగువండి, ఒక చిటికెడంతా ఇంగువ, అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి. చూసారా, చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకోటైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పెరుగు మసాలాని వేసుకుందాం. ఈ పెరుగు మసాలా అంతా కూడా బాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి. పెరుగు అనేది విడిపోకుండా కలుపుతూ ఉండాలండి. పెరుగులో నుంచి ఆయిల్ మనకి బయటకు వచ్చిన దాకా
ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి పెరుగులో నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్లు పోసుకుందాం. ఒక కప్పుకి వచ్చేసి వేడి వాటర్. ఈ వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల మనకి కర్రీస్ అనేవి టేస్ట్గా ఉంటాయండి. లేకపోతే మనకి ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది అక్కడే ఆగిపోయింది. వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. చాలా సూపర్గా టేస్టీగా ఉండే కూర అండి బెండకాయ మసాలా కూర. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. సారి కలుపుకొని కాస్త దగ్గరకు పడేంత వరకు ఉడికించుకుందాం. మూత పెట్టుకుందాం. అందులోనే కొద్దిగా కసూరి మేతి నలిపేసుకుందాం. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. పంచదార వచ్చేసి ఒక అర స్పూన్కి అయితే వేసుకుందాం. ఈ పంచదార అనేది మనం పెరిగేసాం కదండి, అందులో పులుపు ఉంటుంది. ఆ పులుపు బ్యాలెన్స్ చేయడానికి కాస్త షుగర్ వేసాను. షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవచ్చు. సరే, మనకి కూర అయితే దగ్గరకు పడింది. ఇంకొక నిమిషం పాటు ఉంచి స్టవ్ కట్టేసుకుందాం. చూడండి, ఇంతేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్కి నిమ్మకాయ రసం పిండుదాం. ఈ నిమ్మకాయ రసం వేయటం వల్ల బెండకాయలో జిగురు ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఎంత ఈజీగా బెండకాయ పెరుగు మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది మనకి. ఎలా ఉంది కూర? చాలా టేస్టీగా ఉంది, బాగుంది. ఎప్పుడు తినేలా కాకుండా మనం రోజు చేసుకునే కూరగాయలతో ఎన్నో వెరైటీస్లో వండుకొని తినచ్చు. పెద్ద ముద్ద. చూసారు కదండి, బెండకాయ రెడీ అయిపోయింది. మనం పుల్కాలోకి ఇంకా టేస్ట్ ఉంటుంది, పలావ్లోకి కూడా బాగుంటుంది, మనం అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. నేను కలపటం కోసం, మీకు చూపించటం కోసం కొద్దిగా అన్నం వేసుకొని చూడండి. బా బా ఆహా, నిజంగా అండి సూపర్ టేస్ట్గా ఉంది అసలు. ఇంత కమ్మటి కూర సింపుల్గా చేసుకోవచ్చు. పెరుగు వేసుకొని చివరిన వేసిన
నిమ్మకాయ ఇంకా టేస్ట్నిచ్చింది. చూశారు కదండి, ఇదే విధంగా ఇలాగే మీరు కూడా చేసుకొని తినండి. మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.